లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావంతో తలమునకలవుతున్నారు. తలమునకలు అంటే మునిగిపోతున్నారు నీటిలో. మునకైరా అంటారు. తలమునకలు అయిపోతున్నారు. అయితే నిన్నటి వరకు ఈ యొక్క నెల 6వ తేదీ వరకు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ 6వ తారీఖు దాటిన తర్వాత 7వ తారీఖు వినాయక చవితి నాడుకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం తొలగిపోదు, కానీ కొద్దిగా తశాంతి జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రావలసిన ధనాలు మోటంగానే చితుకొచ్చే పరిస్థితులు పొందుతూ ఉంటారు. కుటుంబ విషయములలో చాలా జాగ్రత్త వహించాలి ఈ యొక్క వృశ్చిక రాశి వారు. కుటుంబ విషయంలోని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అజాగ్రత్త పనికి రాదు. తల్లిదండ్రులు అవనివ్వండి, భార్యాభర్తల మధ్య విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, ఇటువంటి వారు ఎవరైనా సరే అశ్రద్ధ చేయొద్దు, నెగ్లెక్ట్ చేయొద్దు. అలాగే దూర ప్రయాణాలు చేయాలి. ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఉన్న వారికి దూర ప్రయాణాలు చేయాలి అంటే వాహన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి అధిక జాగరూకతని వ్యవహరించాలి. వీళ్ళు సంపాదించే సంపాదన 1000 రూపాయలైతే ఖర్చు పెట్టే ఖర్చు 1500, 2000 ఆ రకంగా ఉంది. కంటికి కనపడిన ఖర్చులు ఉంటాయి. ఇదేంటండి కంటికి కనపడిన ఖర్చులు ఏంటండి? అంతే కదా. కంటికి కనపడిన ఖర్చు అంటే ఏంటి? నువ్వు బండి తొక్కుతున్నావు, బండి తొక్కితే బండిలో పెట్రోల్ కొట్టించాలి, అది కంటికి కనపడిన ఖర్చు. నువ్వు కొట్టించే బండి నడతావా? నువ్వు నడవు, అది కంటికి కనపడిన ఖర్చు. జలుబు చేసింది, ఒక ట్యాబ్లెట్ కొనుక్కోవాలి, అది కంటికి కనపడిన ఖర్చు. ఇటువంటి ఖర్చులు చాలా ఉంటాయి. కంటికి కనపడని ఖర్చులండి. ఇటువంటివన్నీ వస్తుంటాయి. ఏది ఆగదు. కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అప్పు చేద్దాం, ఉన్నాడు కదా అప్పు ఇచ్చేవాడు, ఎవడొకడో ఉండకపోతాడా అని ఇలాగా. ఇటువంటి ఆర్థిక ఇబ్బందికరమైన పరిస్థితులు కలిగి ఉన్న పరిస్థితి అయినా రేపు 7వ తారీఖు వినాయక చవితి కాడి నుంచి కూడా కొంచెం శుభ ఫలితాలు పొందుతున్నారు. శుభ ఫలితాలు పొందుతున్నారంటే ఏదో వస్తుంది చేస్తున్నారని కాదు. పైకి మాత్రం పర్వాలేదయ్యా, కోపం ఎక్కువ వీళ్ళకే. ముఖ్యంగా చెప్పుకున్నాను, కోపం ఎక్కువ. ఒకటి చెప్పిందా వినడు, ముందు తన ఇష్టం వెళ్ళిపోతుంటారు. దుందుడికి స్వభావంతో వెళ్ళిపోతున్నారు. అటువంటి విధానంలో చూస్తాం ఏమవుతుంది, నష్టపోతారు. అటువంటి విధానాలు జరుగుతున్నాయి. కానీ ఎంత అప్పు చేసినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా గొప్ప వాళ్ళకి కాళ్ళు రేరేసుకుని మేకపోతే గాంభీర్యాన్ని చూపిస్తారు. ఇటువంటి విధానాన్ని ఎప్పుడైతే ఉందో ఎప్పుడైనా నష్టంగా జరుగుతుంది. అంటే వంచన విధానానికి గురవుతుంది. అటువంటి విధానానికి ఎదురుకెళ్తూ ఉన్నారు. భార్యాభర్తలు కలహములు పడకుండా, లేనిపోని కలతలను తెచ్చుకోకుండా అతి జాగరూకతతో మెలగవలసిన కాలము ఈ యొక్క సెప్టెంబర్ నెల. 9వ నెల మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, ఒకరినొకల మాటలు పెంచుకోవద్దు. అలాగే బిడ్డల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనే కూడా
స్థాయికి మించి మాట్లాడవద్దు, స్థాయికి మించి పనులు చెప్పవద్దు. ఎవరి స్థాయి ఎంతవరకు ఉందో ఆలోచించండి. ఎందుకు చెబుతున్నామంటే అర్ధాష్టమ శని ప్రభావం వలన ఈ యొక్క దానికి తోడు రాహుగ్రహ వీక్షణ ఉంది. అర్ధాష్టమ శని ఒకటే కాదు, రాహుగ్రహ వీక్షణ ఉంది కుజుని మీదకి, ఈ వృశ్చిక రాశి మీదకి. వృశ్చిక రాశి అంటే అర్థం ఏంటి? వృశ్చికం దేనికి గుర్తు? తేలు. తేలు యొక్క విధానం ఏంటి? కబకప నడిచి వెళ్దాం, చాలా ఫాస్ట్. అది నేల మీదే నడవదు, గోడ మీద కూడా నడుస్తుంది. గోడ మీదే కాదు, ఆ పైన మిద్దె మీద కూడా ఇలా తిరుగు పడుతుంది. ఏది ఎక్కడ నడిచినా తేలుకు ఒక లక్షణం ఉంది. దగ్గరికి వెళ్ళి దగ్గరికి అలా అక్కడ ఏముండదు, ఆ కొండని కొద్దిగా ఇలాగా నొక్కుతుంది. కర్మకాయలు అక్కడ మన కాలే ఉంది, ఇది అయిపోయింది. ఇటువంటి లక్షణం ఉంటుంది. అంత ఫాస్ట్ మెంటాలిటీ ఈ వృశ్చిక రాశి వారికి. అర్ధాష్టమ శని కలిగి ఉండడం, రాహు పొందన ఉండడం వల్ల అన్ని రంగములుగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇంకా విద్యార్థులు బాగానే ఉన్నారు, చెప్పుకున్నాం. భార్యాభర్తల విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు వ్యాపారాల గురించి అంతంత మాత్రమే, వ్యవహారాల గురించి అంతంత మాత్రమే, అంతంత మాత్రమే, ఇంతంత మాత్రమే చెప్పుకుంటా మొత్తాన్ని కొంత మాత్రమే అని చెప్పుకుని వదిలేస్తాం. వీడికి ఒక పరిహారాన్ని చెప్తాం. ఎందుకంటే ఎంతసేపు బాగున్నదని ఎంతసేపు చెప్పినా అందంగానే ఉంటుంది. బాగుంది, మంచి సినిమా చూసామంటే ఎన్నిసార్లు చూసినా చూపట్లేదు. అది ఇక్కుమాల సినిమా చూసామంటే ఒకసారి చూడడానికి భయపడతారు. అటువంటి విధానంగా ఉంది. కాబట్టి వీళ్ళకి పరిహారాన్ని తెద్దాం. అసలు ఏ పరిహారం చేస్తే ఈ అర్ధాష్టమ శని ప్రభావం తొలుగుతుంది? వృశ్చిక రాశి వారి ఏమండి, డబ్బులే మీకు రావట్లేదు, ఖర్చు ఎక్కువైపోతుంది, ఖర్చుని మించిన ఆదాయాన్ని మించిన ఖర్చు చేస్తున్నారు, మీరే చెప్పారు కదా. ఇప్పుడు పరిహారానికి చెప్తున్నారు, ఇందులో డబ్బులు పెట్టుబడి మేము ఎక్కడికి తేగలమని అంటారేమో. దానికి నేను బాధ్యుని కాదు. పరిహారం చేయాలంటే వీళ్ళు నల్లని దుప్పట్లు కొనమండి. ఇది ఏ మాసం? ఇది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. వచ్చేదేంటి? వచ్చే పరిస్థితి ఏంటి? చలి. నల్లని దుప్పట్లు కొనండి. ఒక 5 దుప్పట్లు కొనండి. నేను ఎక్కడి నుంచి కొనమంటే నేను చెప్పేది లేదు. 5 దుప్పట్లు కొని శనివారం నాడు ఈ దుప్పట్లకి పసుపు బొట్టు పెట్టండి. పసుపు బొట్టు పెట్టండి. అక్కడ ప్లాట్ఫారం మీద కానీ గుడి బయట కానీ కొంతమంది లేనివారు ఉంటారు. అని బెగ్గర్స్ అని నేను అనట్లేదు. లేనివాళ్ళు కొంతమంది ఉంటారు, ఆశ్రయం లేని వారు, ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అటువంటి వారికి ఈ దుప్పటిని ఇవ్వండి. ఆడు ఆహ్లాదంగా తీసుకుంటాడు. ఆడవారికైనా మగవారికైనా. ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి ఇవ్వండి, మగవాళ్ళు అయితే మగవాళ్ళకి. 5 దుప్పట్లు మంచండి 5గురికి. అలాగే శివతత్వాన్ని తీసుకోండి. శివాలయంలోని ఈ ఐశ్వరాభిషేకాలు చేయించండి. శివనామస్మరణ చెయ్యండి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ వెనుక ఎవరైనా ఉంటే, ఉన్నా లేకపోయినా ఏదైనా సరే ఒక రాయి బొమ్మ రాయి అంటారు, గులక రాయి అంటారు. ఆ గులక రాయి నోటి జేబులో పెట్టుకోండి. ఆ ప్రయాణం చేయండి. అంటే ఏం చెప్పిన వాహన ప్రమాదాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ వాహన ప్రమాదాలు తొలగాలి. ఆ గులక రాయిని జేబులో పెట్టుకోండి. నీకు రక్షణ. ఆ యొక్క విధంగా చేసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్న పరిస్థితి ప్రభావాలు తొలగుతాయి. ఇది వృశ్చిక రాశి వారికి పరిహరించవలసిన పరిహారాలు.